హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేసాం. ఈరోజు మనం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. దానికంటే ముందు మనకు తెలిసిన రెండు ఫార్ములాస్ని కొద్దిగా మాడిఫై చేద్దాం. ఆల్రెడీ రెండు ఫార్ములాస్ మనకు తెలుసు. mod z1 plus mod z2 whole square is equal to mod z1 square mod z2 square plus 2 real part of z1 z2 bar. ఈ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా యాంప్లిట్యూడ్ వచ్చేటట్టు 2 ఈ రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 బార్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. z1 మోడ్లెస్ z2 మోడ్లెస్ కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2. θ1 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1, θ2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. అదేవిధంగా ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 బార్. సేమ్ దీన్నే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇంకొక రకంగా ఈ రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 బార్ బదులు ఇంటూ కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 అని కూడా రాయొచ్చు. కాబట్టి ఈ టూ ఫార్ములాస్లో అవసరం బట్టి ఏదైనా సరే మనము వాడుకోవడం జరుగుతుంది. ఈ రెండింటికి ప్రూఫ్ వచ్చేసి, ప్రూఫ్ అంటే ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది దిస్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ పార్ట్. రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 బార్ని mod z1 mod z2 cos θ1 మైనస్ θ2 అని ప్రూవ్ చేస్తే దీని వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సెకండ్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఎందుకు అనే దానికి ప్రూఫ్ చూద్దాం మనం. ప్రూఫ్ దేనికి ప్రూఫ్? రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 బార్ is equal to mod z1 mod z2 cos of θ మైనస్ θ అని ప్రూవ్ చేయబోతున్నాం. ప్రూవ్ చేయడం కోసము లెట్ z1ని mod z1 ఇంటూ e⁻⁵θ1 అనుకుందాం. మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ తెలిస్తే ఆ కాంప్లెక్స్ నెంబర్ని డిఫైన్ చేయొచ్చు మనం. z2 mod z2 e⁻⁵θ2 దీని కాంజుగేట్ వచ్చేసి ఇప్పుడు మనం z1 ఇంటూ z2 బార్ చేయడానికి ట్రై చేద్దాం. z1 mod z1 e⁻⁵θ1 ఇంటూ z2 అంటే θ2 అవుతుంది. z2 కాంజుగేట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నెగిటివ్, θ1 బదులు θ2 ఏమవుతుంది? మైనస్ θ2 అవుతుంది. ఇప్పుడు జెడ్కి యాంగిల్ 30 అయితే జెడ్ బార్కి యాంగిల్ మైనస్ 30 అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ z2 బార్ ఉంది కాబట్టి mod z2 e⁻⁻⁵θ2. z2కి ఆర్గ్యుమెంట్ θ2 అయితే z2 బార్కి ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? మైనస్ θ2 అవుతుంది. a⁻m ఇంటూ a⁻n ప్లేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఐ కామన్ తీస్తే θ1 మైనస్ θ2 వస్తుంది. ఇది యూలర్ ఫామ్లో ఉంది. మనం పోలార్ ఫామ్లో రాసుకుంటే దీన్ని మనం కాస్ θ1 మైనస్ θ2 ప్లస్ ఐ ఇంటూ సైన్ θ1 మైనస్ θ2 అని రాయొచ్చు. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది ఇంటూ చేస్తే a ప్లస్ ఐబి. రియల్ పార్ట్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు, ఇమాజినరీ పార్ట్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ని చేస్తే ఇది వచ్చింది. రియల్ పార్ట్ ఆఫ్, జస్ట్ రియల్ పార్ట్ చాలు మనకు. రియల్ పార్ట్ మాత్రమే రాస్తే ఇంటూ చేసిన తర్వాత θ1 మైనస్ θ2. కాబట్టి ఫస్ట్ ఫార్ములాలో రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సెకండ్ ఫార్ములా వచ్చింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ గురించి మనకు లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ
ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఆల్రెడీ మనకి ఇది తెలుసు. సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. టూ సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా థర్డ్ సైడ్ కంటే గ్రేటరే ఉంటుంది. అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా వాడవచ్చు. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీకి ఫార్ములాస్ వచ్చేసి mod of z1 plus z2 always lies between డిఫరెన్స్ కంటే తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, సమ్ కంటే తక్కువ ఉంటుంది. డిఫరెన్స్ చేస్తే నెగిటివ్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ఏం చేస్తాం, మాడ్యులస్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా డిఫరెన్స్లో కూడా అంతే. చూడు మిడిల్లో z1 ప్లస్ z2 ఉంది, ఇక్కడ z1 మైనస్ z2 ఉంది. ఈ రెండు మాత్రం యాజ్ టీజ్గా తీసేసుకుంటాం. దీస్ టూ ఇన్ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్. మనకు తెలిసింది వేరు, ఇక్కడ రాసింది వేరులా కనపడుతుంది, కానీ ఇక్కడే మనం విచిత్రంగా రాయలేదు. మనం రాసిన కాన్సెప్ట్ని మాత్రమే ఇక్కడ రాసాం. ఏమంటే చూడడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, మీకైనా సరే నాకైనా సరే. కొద్దిగా అర్థం చేసుకుంటే ఇక్కడ మనం ఏదైతే రాసామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా రాసామనే పాయింట్ మీకు అర్థమవుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీనికి ప్రూఫ్ కావాలనుకుంటే ఇప్పుడు జామెట్రికల్లీ కాంప్లెక్స్ నంబర్స్ అన్నీ కూడా వెక్టార్స్కి సిమిలర్గా ఉంటాయి. ప్యారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ కూడా ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు దీని ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ అలా ఫస్ట్ ఇన్ఈక్వాలిటీకి ప్రూఫ్ కావాలి అంటే ఆర్గన్ ప్లేన్ తీసుకుంటా. ఆర్గన్ ప్లేన్ ది ఆరిజిన్, లెట్ us take P పాయింట్ అండ్ అనదర్ పాయింట్ Q పాయింట్. దీన్ని Z1 అనుకుందాం, దీన్ని Z2 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్యారలోగ్రామ్ని డ్రా చేస్తే ఇది Z1 కాబట్టి డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దట్ పాయింట్ మాడ్ Z1, ఇది మాడ్ Z2 అవుతుంది. ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది Z2, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. వెక్టార్స్లో రిజల్టెంట్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ని బేస్ చేసుకుంటే ఇది వచ్చేసి Z1 ప్లస్ Z2 అవుతుంది. రిజల్టెంట్ ఈజ్ సమ్ ఆఫ్ ద వెక్టార్స్. ఆరిజిన్ నుంచి ఆ డిస్టెన్స్ తీసుకుంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి మాడ్ Z1 ప్లస్ Z2. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని OPR అనే ట్రయాంగిల్ని బాగా అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ టూ సైడ్స్ మనకు తెలిసిన ప్రాపర్టీని, సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. నీకు RHS పార్ట్ వస్తుంది, మనం రాసిన ఫస్ట్ ఇన్ఈక్వాలిటీలో RHS పార్ట్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. ఇది మనం రాసిన ఫస్ట్ ఇన్ఈక్వాలిటీలో LHS పార్ట్. ఇది RHS పార్టు, ఇది LHS పార్టు. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఫైనల్గా మనం రాసిన ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. అంటే విడివిడిగా రాసినప్పుడు Z1 ప్లస్ Z2 మాడ్యులస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద సమ్ అండ్ ఆల్వేస్ ద గ్రేటర్ దాన్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ ఎప్పుడు దీనికంటే తక్కువనే ఉంటుంది, విడివిడిగా సమ్ చేసినప్పుడు దీనికంటే ఎక్కువనే ఉంటుంది. సెకండ్ ఇన్ఈక్వాలిటీని ప్రూవ్ చేయడం కోసం మళ్ళీ ఇదే డయాగ్రామ్ తీసుకుంటాం. కాకపోతే ఈసారి ఈ టూని జాయిన్ చేద్దాం. డిస్టెన్స్ ఫ్రమ్ Z1 టు Z2, ఇది వచ్చేసి Z1 ప్లస్ Z2 అవుతుంది. ఇది వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఏమవుతుంది, మాడ్ Z1 మైనస్ Z2 అవుతుంది. ఇక్కడ
ఈసారి ఓపీక్యూ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ దీస్ టూ సైడ్స్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఇన్ ద సేమ్ వే డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. సేమ్ ఇందాక రిలేషన్స్ లాగానే వచ్చాయి, కాకపోతే ఇది ఒక్కటి చేంజ్ ఉంది మీకు. కాబట్టి ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్, ఇది ఆర్హెచ్ఎస్ పార్ట్, ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్, రెండింటిని మిక్స్ చేస్తే సెకండ్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. mod Z2. But there are two triangle inequalities. నెక్స్ట్ ఈక్వల్ టు అని రాస్తున్నాం. ఈక్వాలిటీ ఎప్పుడు హోల్డ్ అవుతుందంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈక్వాలిటీ హోల్డ్స్ ఇఫ్ Z1, Z2 and origin are collinear. Z1, Z2 origin అనేది ఒక ఏ లైన్ పైన లై అవుతే అప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ రాకుండా ఎగ్జాక్ట్గా మనకు ఈక్వాలిటీ వస్తుంది. కేస్ 1 ఒకే లైన్ మీద ఉన్నప్పుడు కేస్ 1 వచ్చేసి suppose if Z1, Z2 lie on the same side of the origin. Origin అనుకుంటే Z1, Z2 and origin, all 3 points are lying on the same line, so we can say that these 3 points are collinear. 3 collinear points తో ట్రయాంగిల్ ఫామ్ చేయం మనం. కాబట్టి ఒకవేళ ఈ పాయింట్ ఈ లైన్ పైన కాకుండా ఎక్కడో చోట ఇక్కడ ఉండింటే మనకు ట్రయాంగిల్ ఫామ్ అయ్యి ఇన్ఈక్వాలిటీ వస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్. ఇప్పుడు 3 పాయింట్స్ లైన్ పైన ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ రావడానికి ఛాన్స్ లేదు. ఇఫ్ Z1, Z2 లైస్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్, ఆరిజిన్కి ఒకటే సైడ్ లై అవుతే ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. మనం ఇందాక మాడిఫై చేసాం ఒక ఫార్ములా, Z1 + Z2 హోల్ స్క్వేర్ mod Z1 square mod Z2 square plus 2 mod Z1 mod Z2 cos θ1 minus θ2. ఇప్పుడు θ1 minus θ1 అంటే యాంగిల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1, θ2 మీన్స్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ ఒకే లైన్ పైన లై అవుతున్నాయి కాబట్టి వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దోస్ టూ కాంప్లెక్స్ నంబర్స్? 0. ఆపోజిట్గా ఉంటే 180, ఆపోజిట్ డైరెక్షన్లో వెక్టార్స్లో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే 180 ఉంటుంది. సేమ్ డైరెక్షన్లో వెళ్ళే వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 0 degrees ఉంటుంది. కాబట్టి ఇక్కడ హియర్ సిన్స్ Z1, Z2 lies on the same side, they are in same direction, so angle between those two is 0, cos 0 value. Here θ1 minus θ2 is equal to 0 degrees. అప్పుడు cos of 0 degrees వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది a² + b² + 2ab ఫామ్లో కనబడుతుంది మనకు. mod Z1 + mod Z2 హోల్ స్క్వేర్, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఈక్వాలిటీ ఇక్కడ గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ లేదు చూడండి, ఈక్వాలిటీ అని ఉంది. ఎప్పుడు ఈక్వాలిటీ పాసిబుల్ అవుతుంది? ఇఫ్ all 3 Z1, Z2 and origin lies on the same line. ఒకే లైన్ పైన ట్రయాంగిల్ అనేది ఫామ్ కాకూడదు, దే మస్ట్ బి collinear, then we can use this property. అదేవిధంగా ఇది కూడా సిమిలర్లీ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ మైనస్ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది మీకు. సెకండ్ది కావాలంటే ఇక్కడ మైనస్ ఉంటే a² + b² + -2ab లాగా ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది మైనస్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే సెకండ్ వస్తుంది. కేస్ 2 కొలినియర్ అన్నాం, కానీ కొలినియర్ అన్నప్పుడు ఇక్కడ కూడా లై చేయొచ్చు. కేస్ 2 ఇఫ్ Z1, Z2 లైస్ ఆన్ ఆపోజిట్ సైడ్,
ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. ఇలాంటి కేసు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఆరిజిన్ ఇది Z1 అనుకుందాం, ఇది Z2 అనుకుందాం. ఈ విధంగా ఉన్న కూడా కొలినియర్లో కేస్ 2 ఇది. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ Z1 Z2 వచ్చేసి ఇది యాంగిల్. సేమ్ డైరెక్షన్లో ఉంటే యాంగిల్ 0 అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే యాంగిల్ ఏమవుతుంది 180 degrees అవుతుంది. కాబట్టి ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ యాంగిల్స్ ఈజ్ ఇంతకుముందు కేసులో 0, ఈ కేసులో ఏమవుతుంది π. కాస్ 0 degrees వచ్చేసి 1, కాస్ 180 degrees వచ్చేసి వాల్యూ వచ్చేసి -1. కాస్ ఆఫ్ ఇక్కడ కాస్ π వాల్యూ ఈజ్ -1. మళ్ళీ సేమ్ రిలేషన్ తీసుకుంటాం. ఇంతకుముందు కాస్ 0 1 అని రాసాం, ఇప్పుడు కాస్ దీని ప్లేస్లో ఏం రాయాల్సి ఉంటుంది -1 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ -1 రాస్తే -1 -2 mod Z1 mod Z2. ఇది a minus b whole square ఫార్ములా. a minus b whole square mod Z2. ఇంతకుముందు సేమ్ సైడ్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, విడివిడిగా రాసినప్పుడు మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇది ఇన్ఈక్వాలిటీ కాదు, ఈక్వాలిటీ. ఒకే లైన్ పైన ఉన్నప్పుడు ఈక్వాలిటీనే వస్తుంది, గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ రాదు. నెక్స్ట్ సెకండ్ కూడా అంతే. ఒకవేళ మైనస్ ఉందనుకో, ఇక్కడ మైనస్ తీసుకుంటాం, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఈసారి ప్లస్ అవుతుంది. కాబట్టి ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫర్ 3 non-collinear points తీసుకుంటే అప్పుడు ఇన్ఈక్వాలిటీ వస్తుంది. ఫస్ట్ ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని ఒకవేళ లైన్గా రాస్తే ఫస్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ డిఫరెన్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Z1 plus Z2 less than or equal to, this is the first inequality. సేమ్ ఇదే మిడిల్లో ప్లస్ బదులు మైనస్ రాస్తాం మనం. If they lie on same side, if Z1 Z2 lies on the same side, then సేమ్ సైడ్, ఈ రెండు సాటిస్ఫై అవుతాయి. ఆన్ సేమ్ సైడ్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటే ప్లస్ ఏ, మైనస్ ఉంటే మైనస్ ఏ. ఆన్ సేమ్ సైడ్ mod Z1 plus Z2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది, mod Z1 plus mod Z2 సేమ్ సైడ్ సేమ్ సైన్స్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ Z1 Z2 లైస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆరిజిన్, ఆపోజిట్ సైడ్ ప్లస్ mod Z2. ఇప్పుడు ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎగ్జాంపుల్, ఇఫ్ arc Z1 minus arc Z2 means θ1 minus θ2, Z1కి Z2కి ఉన్న యాంగిల్స్ డిఫరెన్స్ వచ్చేసి 0. అంటే యాంగిల్ ఏం ఫామ్ కావటం లేదు. యాంగిల్ ఈజ్ 0 మీన్స్ Z1 లైస్ ఆన్ Z2, ఒకే లైన్ పైన ఉన్నాయని అర్థం. దెన్ వీ హ్యావ్ టు చెక్ దీస్ 4 ఆప్షన్స్. ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ కలిగినటువంటి క్వశ్చన్. అంటే ఒక ఆప్షన్ కాదు, 2, 3 లేదా 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ కావచ్చు. నెక్స్ట్ ఫస్ట్ చెక్ చేద్దాం. Z1 by Z2 ఈజ్ ప్యూర్లీ రియల్ అండ్ పాజిటివ్. రియల్ నంబర్ అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉండే నంబర్స్, దట్టు పాజిటివ్ అంటే RHS సైడ్ మాత్రమే ఉండాలి, పాజిటివ్ నెంబర్స్ మాత్రమే. గివెన్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా. గివెన్
ఆర్గ్ Z1 మైనస్ ఆర్గ్ Z2 మైనస్ ఉంటే డివిజన్ అని చెప్పాను నేను ఈజ్ ఈక్వల్ టు 0 గివెన్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, Z1/Z2 ఇదంతా ఒక కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నంబర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ 0. ఆర్గ్యుమెంట్ ఈజ్ 0 మీన్స్ దట్ పాయింట్ లైస్ ఆన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ 0 degrees ఉన్నప్పుడు. అదే పై డిగ్రీస్ ఉన్నప్పుడు ఇఫ్ ద యాంగిల్ ఇస్ పై దెన్ ద పాయింట్ లైస్ ఆన్ నెగిటివ్ రియల్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. అదే 90 degrees అనుకో, వై యాక్సిస్ మీద +or-90 యాంగిల్ అయినప్పుడు ఆ పాయింట్ వై యాక్సిస్ పైన ఉండొచ్చు. +π/2 అన్నప్పుడు పాజిటివ్ సైడ్ ఉంటుంది, -π/2 అన్నప్పుడు నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఇక్కడ యాంగిల్ 0. యాంగిల్ 0 మీన్స్ దిస్ కాంప్లెక్స్ నంబర్ లైస్ ఆన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇది Z1 మైనస్ Z2. ఇది ఏమై ఉండాలి? Z1/Z2. యాంగిల్ 0 కాబట్టి ఇట్ లైస్ ప్యూర్లీ రియల్ అండ్ పాజిటివ్. ఇది కరెక్ట్. సెకండ్ ఆప్షన్ ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ఇదే కండిషన్ రాస్తున్నాను, మైనస్ బదులు ప్లస్ రాసి అప్పుడు Z2 బదులు ఏం రాస్తున్నాను, ఇక్కడ Z2 బార్ రాస్తున్నాను. కాంజుగేట్కి సైన్ చేంజ్ అవుతుంది. ఈ ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2 ఫామ్లో ఉంది. ఈ ఆర్గ్ Z1 ఇంటూ Z2 బార్ అని రాయొచ్చు. మళ్ళీ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ 0. ఆర్గ్యుమెంట్ 0, యాంగిల్ 0 అయ్యింది అంటే అది రియల్ యాక్సిస్ మీద లై అవుతుంది, పాజిటివ్ రియల్ యాక్సిస్ మీదే ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సిడి ఇందాకనే మనం చూసాం, ఈక్వాలిటీ హోల్డ్స్. ఈక్వాలిటీ హోల్డ్స్ వెన్ Z1 Z2 ఆరిజిన్ లైస్ ఆన్ ద సేమ్ లైన్, కొలినియర్ అయినప్పుడు మాత్రమే. కాబట్టి Z1 సేమ్ సైన్స్ ఉన్నాయి. ఇది కాన్సెప్ట్ బేస్డ్, క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్ కాదు. ఇది జస్ట్ మన కాన్సెప్ట్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం ఇలాంటి క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది మనం. ఇక్కడ ఈక్వాలిటీ హోల్డ్ అయ్యింది, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి Z1 Z2 లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆరిజిన్. సేమ్ సైడ్ ఆఫ్ ద ఆరిజిన్ కాబట్టి సేమ్ సైడ్. ఇప్పుడు ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? యాంగిల్ 0 కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. యాంగిల్ 0 పై కాదు, పై అయినప్పుడు నీకు ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇందాక చెప్పిన ప్రాపర్టీని ఒకసారి చూసుకుంటే ద యాంగిల్ షుడ్ బి 0 అండ్ ద 3 పాయింట్స్ మస్ట్ లై ఆర్ కొలినియర్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ఇఫ్ Z1 అండ్ Z2 ఆర్ 2 కాంప్లెక్స్ నంబర్స్, నాన్ జీరో కాంప్లెక్స్ నంబర్స్ సచ్ దట్, ఇది కండిషన్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి రివర్స్ ఇది చూడండి. కండిషన్ ఈజ్ గివెన్ అంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ కాదు, ఇక్కడ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఉంది అంటే కొలినియర్. కొలినియర్ గుర్తుపెట్టుకోండి. కొలినియర్ అంటే యాంగిల్ మస్ట్ బి ఎయిదర్ 0, సేమ్ సైడ్ లై అయితే యాంగిల్ 0, ఆపోజిట్ సైడ్ లై అయితే యాంగిల్ ఏమవుతుంది? 180 అవుతుంది. సో ఈ ఈక్వాలిటీ సాటిస్ఫై చేస్తే దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగిల్స్. డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఏం లేవు ఇక్కడ, డైరెక్ట్గా కాన్సెప్ట్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. ఈ రెండు కొలినియర్, Z1 Z2 అండ్ ఆరిజిన్ మస్ట్ బి కొలినియర్. ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాంగిల్ మస్ట్ బి 0. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, Z1 గివెన్, mod Z2 ఈజ్ గివెన్. ఇది కాంప్లెక్స్ నెంబర్ కాదు, Z2 యొక్క కాంప్లెక్స్ నెంబర్ 7 ఇచ్చి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ, మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఇక్కడ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ వాడతాం. గివెన్ Z1 ఈజ్ గివెన్, Z1 mod Z1 మనం కనుక్కోవచ్చు. 9 + 16 25 అంటే ఇక్కడ mod Z1 వాల్యూ 5 అని ఇచ్చినట్టు mod Z2 వాల్యూ డైరెక్ట్గా 7 అని వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు మన ఫోకస్ దీని మీద. ఇది మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి, మినిమం వాల్యూ కనుక్కోవాలి. దీనికోసం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ వాడతాం. ఫార్ములా LHS సైడ్లో ఎప్పుడు డిఫరెన్స్ ఉండాలి. డిఫరెన్స్ చేస్తే ఒక్కోసారి నెగిటివ్ రావచ్చు కాబట్టి డిఫరెన్స్ చేసిన ప్రతిసారి మాడ్యులస్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మాడ్ చేసిన తర్వాత యాడ్ చేస్తే నెగిటివ్ రావడానికి ఛాన్స్ లేదు. దిస్ ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ వీఆర్ గోయింగ్ టు యూస్. నెక్స్ట్
Z1 ఉంది, Z2 ఉంది. mod Z1 వాల్యూ హౌ మచ్ 5. 5 minus 7, 5 plus 7 minus 2. minus 2కి mod ఏమవుతుంది plus 2. కాబట్టి మినిమం వాల్యూ ఈజ్ 2, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 12. ఈ విధంగా ఇన్ఈక్వాలిటీని యూజ్ చేసి మనం మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవచ్చు, మినిమం వాల్యూ కూడా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ సేమ్ సిమిలర్ టు దట్ వన్, సేమ్ అదే విధంగా చేస్తాం. Z1 గివెన్, mod Z1 కనుక్కుంటాం మనం. 16 root 25 అగైన్ విల్ గెట్ 5. mod Z2 డైరెక్ట్గా ఇచ్చారు. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ వాడతాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అలవాటు కావాలి మీకు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు Z1 Z2 ప్లేస్లో 2Z2 అని ఉంది, సపరేట్గా రాస్తే Z1 బార్ ఇంకా 2 బయటకు వచ్చేస్తుంది కాన్స్టెంట్, Z2కి మాడ్యులస్ చేస్తాం. నెక్స్ట్ Z1 ప్లస్ Z2 కాదు, Z2 ప్లేస్లో ఏముంది 2Z2 అని ఉంది. mod Z1 తెలుసు, mod Z2 తెలుసు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడమే. mod Z1 5 minus 2 into 7. 5 plus 2 into 7. ఇంకా డైరెక్ట్గా రాస్తే 14. 5 minus 14 minus 9, మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ 9. 14 plus 9. సో మినిమం వాల్యూ ఈజ్ 9, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 19. ఈ టైప్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, mod Z minus 5 minus 7i, దీని మాడ్యులస్ 9 అని ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ దిస్ వన్. దీన్ని యూస్ చేసుకోవచ్చు, దీన్ని యూస్ చేసి దీనికి మినిమం వాల్యూ కనుక్కోవాలి, మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఉండే మాడ్యులస్ని ఇది కనిపించేటట్టు మార్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, mod Z minus 2 3i, దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -5 -7iని ఇంక్లూడ్ చేయాలి. ముందు ఇంక్లూడ్ చేద్దాం. -5 -7i, -5 రాసాం కాబట్టి +5, -7i రాసాం కాబట్టి +7i. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఏం చేంజ్ కాదు మనకు. ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ ఏమున్నాయి -2 -3i యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఇక్కడ ఉండే టర్మ్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. వాల్యూ చేంజ్ కాకూడదు కాబట్టి యాడ్ చేసిన టర్మ్స్ని సబ్ట్రాక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 3 Z -5 -7i ఇదంతా ఒక పేరు అనుకుంటే ఇదంతా ఒక కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 5 - 3 3, 7 - 3 + 4i. ఇదంతా Z1 అనుకుందాం, ఇదంతా Z2 అనుకుందాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mod Z1 ప్లస్ Z2. ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ ఫార్ములా వాడతాం. నౌ mod లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇదంతా Z1 ఇదంతా Z2 అనుకుందాం. ఇక్కడ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ mod Z1 మైనస్ mod Z2. RHS సైడ్ మీకు సమ్ ఉంటుంది 4. దీని వాల్యూ 9 అని తెలుసు. mod Z -5 - 7 వాల్యూ ఇస్ 9. దీనికి మాడ్యులస్ కనుక్కుంటే 5 వస్తుంది మనకు. 3² + 4² 16, 9 + 16, √3² + 4², 9 + 16, √25, mod of 3 - 4y కనుక్కుంటే మనకు √25 5 అని వస్తుంది. కాబట్టి దీని వాల్యూ తెలుసు, దీని వాల్యూ కూడా తెలుసు. దీని వాల్యూ 9, దీని వాల్యూ 5. మిడిల్ది ఈ 2 సేమ్, దీన్ని మాడిఫికేషన్ చేస్తే ఇది వచ్చింది కాబట్టి దీని ప్లేస్లో ఇది రాయొచ్చు మనం. Z -2 - 3i, ఈ వాల్యూ వచ్చేసి 9, ఈ వాల్యూ వచ్చేసి 5. కాబట్టి 9లోంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 4. కాబట్టి మినిమం వాల్యూ ఈజ్ 4, మ్యాక్సిమం వాల్యూ హౌ మచ్ 14. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్,
సిమిలర్ ప్రాబ్లం అదే విధంగా చేస్తాం. అలవాటు కావడం కోసం ఇంకొక ప్రాబ్లం చేయబోతున్నాం మనం. దీని వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దీని వాల్యూ మ్యాక్సిమం వాల్యూ 1 కంటే పెద్ద వాల్యూస్ ఉండదు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ దీని వాల్యూ కనుక్కోవాలి మనం. mod z మైనస్ 1/2. ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి దీన్ని ఈ టర్మ్ వచ్చేటట్టు, ఈ కాంప్లెక్స్ నెంబర్ వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. z ప్లస్ 1/2. ఇక్కడ ఉండే 2 టర్మ్స్ రాసేద్దాం ఫస్ట్. ప్లస్ 1/2 మైనస్ 1/2 చేస్తాం. -1 రాసాం కాబట్టి ప్లస్ i రాయాల్సి ఉంటుంది. -1/2 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. -1/2. అప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఏం చేంజ్ కాదు మనకు. z మైనస్ 1/2 ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంటుంది. జస్ట్ దాని ఫామ్ని మార్చేసాం మనం. దీని ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ అనుకుందాం. -1 వస్తుంది మీకు. మైనస్ కామన్ తీస్తే 1 - i. ఇప్పుడు ఇదంతా z1 అనుకుందాం, ఇదంతా z2 అనుకుందాం. ఇది z1 మైనస్ z2. సెకండ్ ఇన్ఈక్వాలిటీ రాయొచ్చు మనం. సెకండ్ ఇన్ఈక్వాలిటీ less than or equal to డిఫరెన్స్. ఇక్కడ సమ్ వస్తుంది. దీని మాడ్యులస్ వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ. జస్ట్ మ్యాక్సిమం వాల్యూ మాత్రమే అడిగారు కాబట్టి మనకి ఈ పోర్షన్ అవసరం లేదు. జస్ట్ ఈ 2 పోర్షన్స్ మాత్రమే రాసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ మినిమం వాల్యూ అవసరం లేదు కాబట్టి జస్ట్ ఈ 2 మాత్రమే మనము ఈక్వల్ చేసుకుంటాం. LHSలో ఈ 2 సేమ్. z2 మైనస్ 1/2 లెస్ దాన్ ఈక్వల్ టు దీనికి మ్యాక్సిమం వాల్యూ అంటే ఇక్కడ జస్ట్ ఈక్వల్ టు 1 అని ఇవ్వలేదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చినారు. 1 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ కాబట్టి మనం మ్యాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి మినిమం వాల్యూ తెలియదు. మినిమం వాల్యూ గురించి మనం చెప్పడానికి రాదు. మ్యాక్సిమం వాల్యూ మాత్రమే అడిగారు కాబట్టి ఇక్కడ దీని బదులు 1 రాస్తాం. మాడ్యులస్ ఆఫ్ 1 - i స్క్వేర్ రూట్ ఆఫ్ 1² - 1². మాడ్యులస్ ఆఫ్ 1 - i వచ్చేసి √2 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమి 1 + √2. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n ఫర్ విచ్ దిస్ వాల్యూ ఈజ్ రియల్. మనం కనుక్కోవాల్సింది n వాల్యూ కనుక్కోవాలి. n వాల్యూలో కూడా లీస్ట్ వాల్యూ అన్నిటికంటే ఫస్ట్ వచ్చే వాల్యూని కనుక్కోమని అడిగారు. ఆప్షన్స్ ఇస్ గివెన్. ఫస్ట్ మనం చేయాల్సిన బ్రాకెట్ లోపల ఉండే డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ని సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. డివిజన్ ఆల్రెడీ మనకు వచ్చు. డినామినేటర్లో 1 + i ఉంది కాబట్టి న్యూమరేటర్ని 1 + iతో, డినామినేటర్ని 1 + iతో ఇంటూ చేయాల్సి ఉంటుంది. 1 + i ఇంటూ 1 + i, 1 + i హోల్ స్క్వేర్. a + b ఇంటూ a - b, a² - b², a² + b² + 2ab. కింద i² బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఏమవుతుంది ప్లస్. ఇక్కడ i² బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2i/2. ఒకటి ఫైనల్గా బ్రాకెట్లో ఉండే 1 + i/1 - iకి వాల్యూ ఎంత? i హోల్ టు ద పవర్ ఆఫ్ n. లోపల సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది? i అని వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ n దిస్ వాల్యూ గోయింగ్ టు బి ఏ రియల్ నంబర్. అంటే ఫస్ట్ i² వాల్యూ వచ్చేసి -1 అని తెలుసు మనకు. i³ వాల్యూ వచ్చేసి -i, i టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ వచ్చేసి +1. ఇక్కడ ఇది రియల్ నెంబర్ కాదు, ఇది కాంప్లెక్స్ నెంబర్, ఇమాజినరీ నెంబర్. రియల్ నెంబర్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి? స్క్వేర్ 2కి వస్తుంది, 4కి వస్తుంది, 6, 8. ఫర్ ఈవెన్ పవర్స్ we will get real numbers.
ఫర్ ఆడ్ పవర్స్ వీ విల్ గెట్ ఇమాజినరీ నంబర్స్. వాళ్ళు రియల్ పవర్స్ రియల్ వాల్యూస్ అడిగినారు. అందులో కూడా లీస్ట్ అన్నిటికంటే ఫస్ట్ వాల్యూ రియల్ నెంబర్ వచ్చే ఫస్ట్ వాల్యూ రియల్ నెంబర్ ఏ పవర్కి వస్తుంది? 2కి వస్తుంది. 2 కంటే ఇంకేదైనా నంబర్కి రియల్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉందా అంటే లేదు. సో 2 ఈజ్ ద లీస్ట్ నంబర్ ఫర్ విచ్ I to the power of n ఈజ్ గోయింగ్ టు బికమ్ రియల్ నంబర్. కాబట్టి ఇక్కడ లీస్ట్ వాల్యూ అన్నప్పుడు ఏం చెప్తాం మనం? n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. z వాల్యూ x ప్లస్ iy, z to the power of 1/3 value is given p plus iq, then we have to find out this value. Given p plus iq minus p plus iq 1/3 RHSకి సెండ్ చేస్తే ఏమవుతుంది? హోల్ క్యూబ్ అవుతుంది. z వాల్యూ ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ యాజ్ x మైనస్ iy, a plus b whole cube formula, a cube plus 3 a square b plus 3 a b square plus b cube. a plus b whole cube తెలిసి ఉండాలి మీకు. ఇక్కడ i స్క్వేర్ ఉంది, -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. i క్యూబ్ ఉంది, -i సబ్స్టిట్యూట్ చేస్తాం. -3p q స్క్వేర్, ఇక్కడ -i సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ 2 టర్మ్స్లో i లేదు. p క్యూబ్ -3p q స్క్వేర్ ఇది రియల్ పార్ట్ అవుతుంది. ఈ 2 టర్మ్స్లో నుంచి i కామన్ తీస్తాం. ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ LHSలో ప్లస్ లేదు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -i ఉంది కాబట్టి -i కామన్ తీయడానికి ట్రై చేద్దాం. -i కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ క్యూబ్ రాస్తాం. ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఏమవుతుంది? మైనస్. ఇప్పుడు రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని ఈక్వల్ చేసి x వాల్యూ y వాల్యూ తెప్పడానికి ట్రై చేద్దాం బై ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ముందు రియల్ పార్ట్స్ని ఈక్వల్ చేసుకుంటే ఇది x వాల్యూ అవుతుంది, -i మ్యాచ్ అయ్యింది. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే y వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు p క్యూబ్ -3p q స్క్వేర్. pతో p కామన్ తీసి LHSకి సెండ్ చేసినా పర్వాలేదు, లేదా pతో డివైడ్ చేస్తే మనకు p స్క్వేర్ -3q స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఇమాజినరీ పార్ట్స్ని ఈక్వల్ చేసుకుంటే y వాల్యూ దీనికి ఈక్వల్ చేసుకోవాలి. y/q వాల్యూ q స్క్వేర్ -3p స్క్వేర్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్, దీని ఈక్వేషన్ 1 దీని ఈక్వేషన్ 2 అనుకుంటే 1 + 2 చేద్దాం. ఎందుకు చేయాలి అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్లో x/p + y/q సమ్ అడిగారు కాబట్టి మనం కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. x/p + y/q ఈ రెండింటిని యాడ్ చేద్దాం. p స్క్వేర్ -3q స్క్వేర్ + q స్క్వేర్ -3p స్క్వేర్ యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే -2p స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తే -2q స్క్వేర్, -2 కామన్ తీస్తే p స్క్వేర్ + q స్క్వేర్. ఇది కింది పంపించేద్దాం డినామినేటర్లోకి. బై p స్క్వేర్ + q స్క్వేర్ వాల్యూ ఈజ్ -2. విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్లాస్లో మనం జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.